హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి పల్లవి ప్రశాంత్. నిన్న అయితే బెయిల్ వచ్చింది పల్లవి ప్రశాంత్కు. బట్ విడుదల మాత్రం ఈరోజు ఒక 2 గంటల్లో రిలీజ్ అవుతున్నాడన్న సమాచారం మనకు లాయర్స్ ఇప్పుడే మనకు తెలియపరిచిండ్రు. అది నిజంగా శోచనీయం. కొన్ని కండిషన్లు అయితే కంపల్సరీ పెట్టాడు. ఆ కండిషన్లు ఏంటంటే 1వ తారీఖు 16వ తారీఖు డైలీ పోలీస్ స్టేషన్, ఈ 2 రోజులు, నెలలో 2 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ అయితే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులు రమ్మంటే అన్ని రోజులు చేయాల్సి వస్తుంది. ఇది ఒక కండిషన్ అయితే పెట్టింది. సేమ్ టైం అదేవిధంగా ఎక్కడ మీడియాతో కూడా మాట్లాడకూడదు. అదేవిధంగా ఇంకా ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు, ఇతర రాష్ట్రాలకు పోవచ్చు, ఇతర దేశాలకు పోవచ్చు. కానీ మామూలుగా ఆయనకు కొంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పుడే లాయర్లు చెప్పారు. వాస్తవానికి ఆయన ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన మాట్లాడే విధానం మనకు అర్థం కాదు. ఒక చట్టాలేంటి, న్యాయబద్ధంగా ఎలా, ఒక మీడియాలో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది అంతగా అవగాహన లేదు కాబట్టి కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఎవరో చేసిన పొరపాటు అతనికి మెడకు చుట్టుకుంది. ఈరోజు ఏది ఏమైనా ఒక రైతు బిడ్డ జైలుకు పోయి తిరిగి రావడం అనేది సంతోషం. సేమ్ టైం ఈరోజు అంతర్జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా రావడం అనేది ఇది శోచనీయం. ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక 3 నుంచి 4 సంవత్సరాల ఒక పాప చెంచల్గూడ జైలు దగ్గర తటస్థపడింది. ఆ పాప ఎందుకు వచ్చినావు అని ఒక సోషల్ మీడియా వాళ్ళు అడిగితే, ఒక ఛానల్ వాళ్ళు అడిగితే, నేను పల్లవి ప్రశాంత్ మావయ్యను చూసేదానికి వచ్చాను అని చెప్పడం, పల్లవి ప్రశాంత్ తగ్గేదే లేదు అనే డైలాగ్ చెప్పడం అనేది అబ్బా. ఓకే, ఎవరి కొరకు వెయిట్ చేస్తున్నావు? పల్లవి ప్రశాంత్ మామ కొరకా? నీకు ఇష్టమా? ఎందుకు? మా మామ కొరకు. ఓకే, కలిస్తే ఏం చేస్తావు? మామ కలిసినాక ఏం చేస్తావు? ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. కలుస్తాడులే, ఓకేనా? చాక్లెట్లు ఎవరికి? పల్లవి ప్రశాంత్ ఆ బిగ్ బాస్ ద్వారా ఎంత జనాలకు ఎంత లోతుకి వెళ్ళిపోయాడు అనేది, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎంత డెప్త్గా వెళ్ళారు, అతని ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు అనే ఉద్దేశం ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ అమ్మాయికి ఉన్న మినిమం జ్ఞానం, వివేకం మాత్రం ఏదైతే బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లు జైల్లో మనోడు ఉంటే వీళ్ళు మాత్రం పోయి పార్టీలు చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళే ఆలోచించాలి. కానీ కొంతమంది ఆటా సందీప్ మాత్రం బోలే షావ మాత్రం ఎవరి దగ్గర బోలే, వీళ్ళు మాత్రం చాలా అతన్ని బెయిల్ కోసం పెళ్ళికి వచ్చారు, ఆ కోర్టుకు వెళ్ళారు, చాలా రిస్క్ తీసుకున్నారు. నిజంగా బోలే అన్న, హ్యాట్సాప్ అన్న, థ్యాంక్ యూ సందీప్ గారు. నిజంగా మీరు వైఫ్తో పాటు కూడా వచ్చేయడం అనేది చాలా గ్రేట్. నిజంగా నీకు ఎప్పటికైనా అభిమానులు నీకు బ్లెస్ చేస్తారు. తర్వాత మొత్తానికి 1-2 గంటల్లో పల్లవి ప్రశాంత్ విడుదలగా అవుతుంది. అయ్యా సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికైనా ఆయన్ని బతకనివ్వండి, అంతేగాని మీడబడిపోయి ఇండల్లో పోయి వాడి మీద నెగిటివ్ ప్రచారం, అతని మీద నెగిటివ్ ప్రచారం చేయబాకండి దయచేసి. ఆయన బతికేదో ఆయన బతకనండి, ఆయన కెరీర్ ఎలా బిల్డప్ చేసుకుంటారో చూడండి. కొద్ది రోజుల తర్వాత పోండి. ఇప్పుడే ఏమొచ్చింది తొందర, అవసరమా? ఇంకా నాకు వ్యూస్ రావాలి, డబ్బులు రావాలి, మనీ కోసం సోషల్ మీడియా విచ్చలవిడిగా అతని మీద పడి అతన్ని త్రొంగిదీసి నెగిటివ్ చేసిందే సోషల్ మీడియా, లేపింది సోషల్ మీడియా. అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రం చాలా చేశారు. ఒక్కడు మాత్రం కసిగట్టి చేశాడు. అతనికి మాత్రం ఉంటుంది, ఏదో రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా. ఇప్పటికైనా ఆయనలాగా బతకనివ్వండి దయచేసి. సోషల్ మీడియాలో ఆయనకు నెగిటివ్ ప్రచారం వద్దు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని గుద్దిపడండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో పల్లవి ప్రశాంత్ వరకు చేరేదానిక షేర్ చేయండి. ఇట్స్ స్మార్ట్ చారి. అలా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.